కూర, సాంబార్ వంటకాల్లో, పులిహోర, ఇతర ఫుడ్ ఐటమ్స్ లో కనబడగానే ఎక్కువ మంది పక్కన పెట్టేసేది ఏంటో తెలుసా? ఇది తెలిసాక ఇక మీరు మళ్ళీ పక్కన పెట్టడానికి ఆలోచిస్తారు. రోజు వాడే దీనిని మనం ఆహారంగా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? అదేనండి కరివేపాకు. కరివేపాకు ఔషధ గుణాలు తెలియక ఎక్కువ మంది దానిని పక్కన పెడతారు. కానీ కరివేపాకు నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్ని సమస్యలు దూరమవుతాయో తెలుసా? శరీరంలో అధిక కొవ్వును కరిగించే గుణం కరివేపాకులో ఉంది. నిత్యం 10 కరివేపాకు ఆకులను ఉదయం పూట తింటే అధిక బరువు సులభంగా తగ్గుతుంది. డయాబెటిక్ సమస్య అదుపులో ఉంటుంది. కరివేపాకు, జీలకర్ర పొడి పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్య దూరమవుతుంది. గాయాలకు కరివేపాకు గుజ్జు రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి. గర్భిణీలకు తలెత్తే వికార సమస్య పోవాలంటే తేనె, స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడి కలిపి తీసుకోవాలి. మజ్జిగ, కరివేపాకు, అల్లం, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. కరివేపాకును గుజ్జుగా చేసి లేదా జ్యూస్ గా చేసి తాగినా డయేరియా సమస్య తగ్గుతుంది. ఎండిన కరివేపాకు పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించి మసాజ్ చేసి ఆ తర్వాత తలంటు పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు బాగా పెరగటమే కాకుండా నల్లగా అవుతాయి. కరివేపాకు, వేప కలిపి ముద్దగా నూరి 1 స్పూన్ ముద్దను అరకపు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేపాకుతో పాటుగా పసుపు సమానంగా తీసుకుని పొడి చేసుకుని రోజు 1 స్పూన్ మోతాదులో నెల రోజుల పాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి. కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నెలో కలిపి కళ్ళ కింద పూసుకుంటే కంటి కింది వలయాలు మాయమవుతాయి. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు 1 స్పూన్ కరివేపాకు రసాన్ని రోజు 2 పూటలా తీసుకుంటుంటే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.